ఆ రకంగా కవిత గారిని సస్పెండ్ చేయడమే తప్ప బీసీ నినాదం అని కాదు. బీసీ ఉద్యమంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలమంతా బీసీ ఉద్యమంలో ఉన్నాం, కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నాం, అడుగడుగున నిలదీస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ను మీరు అమలు చేయాలి, బీసీలకు స్థానిక సంస్థలు 42% ఉద్యోగాలు అన్నారు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% అవకాశాలు ఇస్తామన్నారు, సీట్లు ఇస్తామన్నారు. అలాగే ఇంకా ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు. బీసీలను మున్నూరు కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చిండ్రు. కామారెడ్డిలో అన్ని కులాలకు, గౌడన్నలకు, నేతన్నలకు అందరికీ కూడా అనేక హామీలు ఇచ్చారు. ముదిరాజులను ప్రత్యేకించి బీసీ ఏలో చేరుస్తామని చెప్పి ఏ ఒక్క ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ బీసీల కోసం కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేరు. మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ మీద ఆ విషయంలో. ఆ విషయం అయితే కవిత గారిని పక్కన పెట్టిన సందర్భం కాదని క్లియర్ చేయదలుచుకున్నాను.